రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను స్థానిక దానవాయిపేట ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వానికి పంపిన ఇంటింటి ప్రకారం పాఠ్య నోటు పుస్తకాలు వచ్చాయో లేదో సరిచూసుకున్న వెంటనే వ్యాన్ ద్వారా పాఠశాలల్లోని స్టాక్ పాయింట్కు తరలించే కార్యక్రమాన్ని ఎంఈఓ దిలీప్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ పాఠ్యపుస్తకాలు, 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. అర్బన్ మండల పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలకు ఎస్కేవిటిలో ఏర్పాటైన స్టాక్ పాయింట్ ద్వారా పుస్తకాల పంపిణీ జరుగుతుందన్నారు. పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు పుస్తకాలు తీసుకుని వెళ్లి విద్యార్థులకు అందజేయాలని సూచించారు. పేరు దిలీప్ కుమార్, నేను రాజమండ్రి అర్బన్ మండల విద్యాశాఖ అధికారినండి. రేపటి నుంచి స్కూల్స్ కనుక ఈరోజు ఎస్కేవిటి గవర్నమెంట్ హై స్కూల్లో ఈ స్టాక్ పాయింట్ పెట్టడం జరిగిందండి. ఈ బుక్స్ అన్నీ కూడా ఆ రాజమండ్రి అర్బన్లో గల అన్ని స్కూల్స్కి కూడా పంపడం జరుగుతుందండి. మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా నాకు వచ్చిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా మన స్కూల్ పాయింట్కి పంపడం జరుగుతుందండి. ఇక్కడ మనకు హెచ్ఎంస్, టీచర్స్ అందరూ వచ్చి వాళ్ళన్నీ కూడా మేము ఇచ్చిన బుక్స్ అన్నీ కూడా వచ్చినాయా లేదని చెప్పేసి సబ్జెక్టు వారీగా వెరిఫై చేసుకుంటున్నారు. వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. వ్యాన్ ద్వారా వాళ్ళకి ఆ స్కూల్ పాయింట్కి పంపిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇవి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఆ బుక్స్ పంపిస్తున్నామండి. బుక్స్ తర్వాత 6th క్లాస్ నుంచి 10th వరకు నోట్ బుక్స్ ఉంటున్నాయి. టెక్స్ట్ బుక్స్ మాత్రం 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ పంపిస్తున్నామండి.